వైసీపీకి ఒక గోల్ లేదని అదొక అడ్డగోలు బ్యాచ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరని తెలిపారు. గొడ్డలి పార్టీ మరోసారి అధికారంలోకి రాదన్నారు. మహానాడు ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. యువత కోసం ఐటీ, క్వాంటమ్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో భారీ అవకాశాలు సృష్టిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తలే పార్టీ బలమని, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్ తరాల కోసం పనిచేసే పార్టీ టీడీపీ అన్నారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. టెక్నాలజీ ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని అనుసంధానం చేస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ గాని రాష్ట్ర భవిష్యత్తు గాని ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్ గా, ఆంటర్ప్రెన్యూర్ గా. వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించాం. 36 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ వారీగా ప్రకటించాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం విధ్వంస పాలకులు దాన్ని నాశనం చేశారు. డయాఫామ్ వాల్ పూర్తిగా విధ్వంసం చేశారు. నాడు నిర్లక్ష్యం వల్ల కూలిన డయాఫామ్ స్థానంలో కొత్తది నిర్మించాం. ఆ రోజు 440 కోట్లు అదనంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పుష్కరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. సీమ ప్రయోజనాలపైన డ్రామాలు ఆడారు. అనుమతులు తీసుకురాక వాళ్ళ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోతే దానిపైన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే వాళ్ళు నేను ఎప్పుడు అంటాను, అదొక బ్లఫ్ బ్యాచ్. ఎంతో పైన బ్లఫ్ చేయడం, ఫేక్ న్యూస్ ఇవ్వడం తప్ప ఏమీ చేత కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. అందుకే రాష్ట్రాభివృద్ధిపై గొడ్డలి వేటితో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వివరిస్తూనే ఉండాలి. వాళ్ళ నైజం గుర్తు చేయాలి. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. 25 మంది ఎంపీలే కాదు నాయకులు. బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. మనం తయారు చేయవలసింది అనుచరులు కాదు, నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే పార్టీకి ఒక విజన్ తయారు చేసుకుంటున్నాం. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి, ఈ పార్టీకి 2 బాధ్యతలు ఉన్నాయి. విజన్ 2047 స్వర్ణాంధ్ర. అదే సమయంలో పార్టీకి 2047కి ఒక విజన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాం. ఈ రోజు మనందరం కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళే వేరే ప్రాంతాల్లో, వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేసే రిలేషన్సే పర్మనెంట్.
మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మీ అందరిని కోరుతున్నా, ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో మమేకం కావాలి, ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉండాలి. మన కళ, మన కర్తవ్యం, మన కృషి స్వర్ణాంధ్ర 2047 హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం.